హాయ్ హలో వ్యూయర్స్, ఈరోజు స్వయంభూ జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు గురించి తెలుసుకుందాం. వచ్చేయండి. పూర్వం ఉజ్జయినిలోని అవంతికపురి నగరంని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను మహాశివభక్తుడు. ఆ నగరంలోని వేదప్రియ అనే బ్రాహ్మణుడు అతని 9 కుమారులు కూడా జీవించేవారు. ఒకసారి దూషణుడు అనే మహారాక్షసుడు తన సైన్యముతో ఉజ్జయిని నగరంపై దాడి చేసి అక్కడి ప్రజలను హింసించి అక్కడి దైవ కార్యాలను ఆపించేశాడు. భయభ్రాంతులైన ప్రజలు, రాజు ఇంకా వేదప్రియ కుమారులు అందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించారు తమను రక్షించమని. వారి ప్రార్థనలకు ప్రసన్నుడైన మహాశివుడు మహాకాళేశ్వరుని రూపంలో అక్కడ స్వయంగా ఆవిర్భవించాడు. మహాశివుడు ఒక్క గర్జనతో, ఒక్క చూపుతో దూషణుణ్ణి, అతని సైన్యాన్ని మొత్తాన్ని భస్మం చేసేశాడు. రాక్షస సంహారం తర్వాత రాజు మరియు ప్రజలు అందరూ కలిసి శివుణ్ణి అక్కడే ఉండమని ప్రార్థించారు, నగరాన్ని రక్షించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలకు సంతుష్టుడైన శివుడు ఆ ప్రదేశంలోనే మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా స్వయముగా ఆవిర్భవించాడు. ఈ జ్యోతిర్లింగానికి ప్రతిరోజు ప్రాతకాలంలో విశేషంగా భస్మహారతి జరుగుతుంది. ఈ చావు పుట్టుకులకు నిదర్శనమని అక్కడి వారు నమ్ముతారు. ఈ లింగమే దక్షిణముఖంగా చేసే ఏకైక లింగం, అందుకే దీనికి దక్షిణముఖి అని పేరు కూడా వచ్చింది. ఈ జ్యోతిర్లింగాన్ని మరణానికి అధిపతి అయిన సాక్షాత్తు మహాశివుని స్వరూపముగా భావించి పూజిస్తారు. ఓం నమో మహాకాళేశ్వరాయ నమః.